తృణధాన్యాలు పిల్లలకు పెట్టడం చాలా మంచిదండి. ఇవి పిల్లల్లో చాలా శక్తినిస్తాయి. అలాగే వాళ్ళ ఇమ్యూనిటీని పెంచుతాయి. అలాగే ఈజీ డైజెషన్ అవుతుంది. వాళ్ళకు కూడా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఈరోజైతే నేను రాగి ఇడ్లీ చేస్తున్నానండి. చాలా సాఫ్ట్గా వచ్చింది. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఈజ్ బై వందన యూట్యూబ్ ఛానల్. దీనికోసం నేనైతే ఫ్రెష్గా జల్లెడ పట్టిన రాగులను అయితే తీసుకున్నానండి. ఇవి చాలా బాగున్నాయి. రాగులు మన ఫుడ్లో తీసుకోవడం వల్ల పిల్లలకి ఐరన్ డెఫిషియన్సీ ఉండకుండా ఉంటుంది. ముందుగా దోశ చేయడానికని చెప్పి నేను 1 కప్పు గుండు మినప్పప్పు తీసుకున్నానండి. మీ దగ్గర గుండు పప్పు లేకపోతే స్ప్లిట్ పప్పు కూడా తీసుకోవచ్చు. తర్వాత దీనికోసం నేను ఇడ్లీ రైస్ని వాడుతున్నానండి. 1.5 కప్పు ఇడ్లీ రైస్ వేసుకున్నాను. 1 కప్పు గుండు మినప్పప్పు కోసం. అలాగే 2 కప్పుల రాగులు తీసుకున్నానండి. ఎందుకంటే ఇది రాగి ఇడ్లీ కాబట్టి దీనిలో ఇడ్లీలో రాగుల క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. అలాగే మనకు సాఫ్ట్నెస్ రావడానికి అని చెప్పి నేను ఇడ్లీ రైస్ తీసుకున్నాను. రవ్వతో అయితే అంత బాగా రాదు, గట్టిగా వస్తాయి అన్నమాట. అలా కాకుండా ఇలా ఇడ్లీ రైస్తో బాగా వస్తాయి. తర్వాత దీంట్లో కొన్ని మెంతులు వేసుకొని అన్నీ ఒకసారి క్లీన్ చేసుకోవాలండి. ముందుగా వాటర్తో క్లీన్ చేసి ఆ వాటర్ని నేను చెట్లకు వేసేసాను. తర్వాత దీంట్లో గిన్నె నిండా నీళ్లు పోసేసి ఒక 6 నుంచి 18 గంటలు పక్కన పెట్టుకున్నానండి. రాగులు నానటానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి. తర్వాత ఈ నీటిని కూడా నేను చెట్లకు వేసేసి మిగిలిన ధాన్యాన్ని మొత్తం వెట్ గ్రైండర్లో వేసుకున్నానండి. వెట్ గ్రైండర్లో అయితే చాలా బాగా అది గ్రైండ్ అవుతుంది. అలాగే సాఫ్ట్నెస్ కూడా ఎక్కువగా వస్తుందన్నమాట. మనం రెగ్యులర్గా వేసుకునే గ్రైండర్లో కంటే ఇలా అంతా మెత్తగా అయిన తర్వాత నేను తీసి 12 గంటలు పక్కన పెట్టుకున్నానండి. ఇది మంచిగా డబుల్ అయిందనమాట. అలా అయిన తర్వాత నాకు ఈ రోజుకు ఎంతైతే కావాలో అంత మాత్రమే వేరొక గిన్నెలో తీసుకొని దాంట్లో నీళ్ళు అలాగే ఆ క్వాంటిటీకి సరిపడా ఉప్పు వేసుకొని మిగిలిన పిండి అంతా ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఇలా ఎప్పుడు మనకు కావాలో అప్పుడే నీళ్ళు అలాగే ఉప్పు వేసుకోవడం వల్ల పిండి ఎక్కువగా పులవకుండా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇన్స్టెంట్గానే ఉప్పు వేసుకుంటే. తర్వాత దీన్ని అంతా మిక్స్ అయ్యేలాగా కలిపి నేను ఇడ్లీ పాత్రని ముందుగానే నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టుకున్నానండి. అవి నీళ్లు కాస్త మరిగిన తర్వాత ఇడ్లీ పాత్రల్లో నేను ఇలా గుంటలు ఉంటాయి కదా, వాటిలో ఆయిల్ వేసుకున్నానండి. మీరు నెయ్యి కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు, ఇంకా బలం పిల్లలకి. కానీ నేను నూనె వేసుకున్నానండి. ఇది సన్ఫ్లవర్ ఆయిల్. ఇలా అంతా అప్లై చేసుకున్న తర్వాత ఈ గుంటల్లో ఇడ్లీలకు పిండి వేసి నేను ఇడ్లీ కుక్కర్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేశానండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. లో ఫ్లేమ్లో అయినా మీడియం ఫ్లేమ్లోనైనా పెట్టుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో కొద్దిగా మంచిగా అవుతాయి. లో ఫ్లేమ్లో కావడానికి కొద్ది టైం పడుతుంది, కానీ చాలా బాగుంటాయి అక్కడ కూడా. తర్వాత వీటన్నిటిని ఒక 10 నిమిషాలు స్టీమ్ చేసిన తర్వాత నేను పిల్లలకి చట్నీతో సర్వ్ చేశాను. అలాగే అల్లం పచ్చడితో కూడా సర్వ్ చేశాను. అల్లం పచ్చడి ఎలా చేయాలన్నది వీడియో కావాలి అన్న వాళ్ళు కింద కమెంట్ చేయండి. అలాగే రాగులు మన హెల్త్కి చాలా ముఖ్యము. జొన్నలు కానీ సజ్జలు కానీ పిల్లలకు మనం అలవాటు చేయడం చాలా ఇంపార్టెంట్. పిల్లలకి ఈ సమ్మర్లోనే ఇవి అలవాటు చేయండి. స్కూల్ టైంలో వాళ్ళు తొందరలో ఉంటారు కాబట్టి వాళ్ళు కొత్త వంటకాలు అలవాటు చేసుకోలేరు. అలా సమ్మర్లో అలవాటు చేసేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలా పిల్లల్లో బలం పెరగడం కోసం తల్లికి ఇలాంటి కొత్త వంటకాలు నేర్చుకోవడం చాలా అవసరం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.